హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్. ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజుదండి. ఈ వీడియో నేను మార్నింగ్ లేచి చూడగానే ఇలా వర్షం పడుతుంది. మార్నింగ్ వర్షం పడుతుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. మొత్తం వెదర్ మొత్తం చాలా మంచిగా అనిపించింది. ఇంకా నేనేం క్లీన్ ఏం చేయలేదు. ఇంకా మా పాప స్కూల్ ఉంది మా పాపకు. సో ఇంకా ఆ రోజు త్వరగా టిఫిన్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు టిఫిన్కి లంచ్ బాక్స్కి ఇంకా లెమన్ రైస్ చేసేసాను. ఇంకా అదే తినింది మా అమ్మాయి కూడా. ఇంకా ఇక్కడ లెమన్ రైస్ ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవ్వగానే పల్లీలు ఉంటాయి కదా, అవి వేసాను. అవి లో ఫ్లేమ్లో వేయించుకున్నాను. ఇంకా తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తర్వాత శనగ బేడలు అవన్నీ వేసాను. అవి వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి వేసాను సన్నగా తరిగి. అది వేగిన తర్వాత ఇంకా కరివేపాకు వేసాను. ఇంకా తర్వాత పసుపు, ఉప్పు ఇవి వేసి కొంచెంసేపు వేయించుకున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేశాను నేను. ఇంకా ఇవి వేగిన తర్వాత ఇంకా నిమ్మరసం వేసుకోవాలి. ఇంకా తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఇందులో. ఇంకా అంతే అండి, చాలా సింపుల్గా లెమన్ రైస్ రెడీ అవుతుంది. పైన కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి అంతే. మా పాపకు బాగా ఇష్టం. మా బాబు కూడా ఇదే తింటాడు. కారం లేకుండా చేశాను కదా, ఇంకా మా బాబు కూడా తినేస్తాడు ఇదే. మా పాపకు లంచ్ బాక్స్ కూడా ఇదే. ఇంకా మా పాప తిని వెళ్ళిపోయింది స్కూల్కి. ఇంకా నేను ఇడ్లీ కోసం ఇక్కడ ఉద్దిపప్పు నానబెడుతున్నాను. ఒక గ్లాస్ ఉద్దిపప్పును 2-3 సార్లు కడిగేసి ఇంకా నానబెట్టేశాను మార్నింగే. ఇంకా తర్వాత ఇక్కడ మార్నింగే పాలు కాచాను. ఇంకా అవి వేడి చేస్తున్నాను మా బాబుకి తాపడానికి. మా బాబు లేచాడు ఈరోజు, కొంచెం లేట్గానే లేచాడు మా బాబు. సో వాడికి ఇంకా లేవగానే ఇలా ఒక చిన్న గ్లాస్ పాలు తాపుతాను బూస్ట్ వేసి. కొన్ని తాగుతాడు, ఒక సగం గ్లాసు. ఒక్కొక్క రోజు ఆకలి అయితే బాగానే తాగుతాడు. ఇక్కడ నేను కూడా ఇంకా మా బాబుకు తాపేసి వాడికి టిఫిన్ కూడా పెట్టేశాను. ఇంకా మా బాబుకి తినిపించేసి ఇంకా పని మొత్తం చేసుకున్నాను. ఇంకా తర్వాత 10-10:30 అవుతుంది. ఇంకా నేను కూడా కాఫీ తాగుతున్నాను. ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదు. ఇంకా మేము షాప్కి కూడా వెళ్ళలేదు. ఈవినింగ్ వెళ్ళాలి షాప్కి. సో అప్పుడు వెళ్ళొచ్చని ఇంకా మేము మార్నింగ్ వెళ్ళలేదు. ఇంకా తర్వాత ఇక్కడ ఈవినింగ్ నుంచి షూట్ చేశాను. పూలు కోసుకొచ్చి పెట్టాను పూజ కోసం పెట్టి. ఇంకా తర్వాత ఇంకా నేను కాఫీ తాగాను. ఇంకా మా పాప వచ్చేలోపు ఇక్కడ మేము రెడీ అయిపోయాము. ఇంకా మా పాప వచ్చాక తనకి స్నానం చేపించేసి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను. ఈరోజు కొంచెం త్వరగానే చేసేసాను పూజ. 5:30 కల్లా అయిపోయింది పూజ. ఇంకా ఇక్కడ మా పాప నేను ముక్కుంటాను నాకు వీడియో తీ అంటే ఇంకా తీస్తున్నాను. ఇంకా ఆ రోజు ఏం ప్రసాదం ఏం చేయలేదు. ఇవి ఉంటాయి కదా, పెసరపప్పు ఉంటుంది కదా, అది నానబెట్టి ఇంకా బెల్లము పెసరపప్పు పెట్టేశాను దేవుడికి ప్రసాదంగా. ఇంకా మా పాప ఇక్కడ చూడండి బెల్లం తీసేసుకుంటుంది. వద్దు అన్నా కూడా, ఇప్పుడే పెట్టానన్నా కూడా వినలేదు. ఇంకా తిన్నీలని వదిలేశాను. ఇంకా ఇక్కడ మేము షాప్కి వెళ్తున్నాము. మా ఆయనకి బయట కొంచెం పని ఉందంటే వెళ్తా అంటే ఇంకా మేము షాప్కి వెళ్తున్నాము. అంటే నా పనే లేండి. అంటే మా పాపకి ఒక డ్రెస్ పెట్టాను, అది కొరియర్ వచ్చింది DTCలోకి. సో దానికోసం వెళ్తున్నాడు. ఇంకా కొంచెం పని ఉందంట ఆయనకి. ఇంకా వెళ్తున్నాము. చూడండి మా పాప ఎలా పరిగెడుతుందో, అస్సలు వినదు. ఇంకా తర్వాత మేము వచ్చేసరికి 7:30 అయింది. ఇంకప్పుడు మా పాప పాస్తా కావాలంటే ఇంకా చేస్తున్నాను. చాలా సింపుల్గా చేశానండి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. దాంట్లో సాల్ట్, ఆయిల్ వేసుకున్న తర్వాత అవి బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇంకా మనం పాస్తా వేసుకోవాలి. పాస్తా వేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతే. అవి ఇంకా 5 minutes తర్వాత ఇంకా మనం వడపోసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మన కారం తగినట్టు ఎండుమిర్చి, తర్వాత 2 టమాటాలు, కొంచెం షుగరు వేసి మిక్సీ పట్టుకోవాలి. చాలా స్మూత్గా పట్టుకోవాలి.
ఇంకా తర్వాత మీకు నచ్చిన వెజిటబుల్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా వాటిని మనం స్టవ్ పై బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో 2-3 వెల్లుల్లిని సన్నగా కట్ చేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంకా మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా పాస్తా వేసుకోవాలి. ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి, అందుకే ఇలా చెప్తున్నాను. ఇంకా తర్వాత మా పాపకి ఇచ్చేసాను, బాగా తినింది. ఇంకా ఇక్కడ నేను మార్నింగ్ నానబెట్టాను కదా ఉద్దిపప్పు, అది ఇడ్లీకి మిక్సీ జార్ పట్టుకొని ఇంకా కలుపుకున్నాను. ఈరోజు నేను రాగి ఇడ్లీకి వేసాను. ఇంకా అంతే అండి, ఈ రోజుతో బ్లాగ్ ఎండ్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి, నాకు లైక్ చేయండి, నా వీడియోస్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.